ఇవాల్టి ముఖ్యాంశాలు. వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటన. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఇంటింటికి వెళ్లి ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం. వరద బాధితులకు సినీ ప్రముఖుల ఆర్థిక సాయం. ఏపీ, తెలంగాణకు చెరో 50 లక్షలు ప్రకటించిన చిరంజీవి. తెలుగు రాష్ట్రాలకు హీరో అల్లు అర్జున్ ₹1,00,00,000 విరాళం. ఏపీ, తెలంగాణకు చెరో 1 కోటి ప్రకటించిన హీరో ప్రభాస్. తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల విరాళం ప్రకటించిన సోనూ సూద్. వరద బాధితులకు బీఆర్ఎస్ నేతల విరాళం. ఎమ్మెల్యేలు, ఎంపీల 1 నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడి. కేసీఆర్ నిర్ణయం మేరకు నేతల 1 నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు హరీష్ రావు ప్రకటన. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఏపీ హైకోర్టు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం, అప్పిరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర వైసీపీ నేతల పిటిషన్లు రిజెక్ట్.